అండి హాయ్ బిగ్ బాస్ సీజన్ 8 లో ఎవరు బాగా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనుకుంటున్నారు? నిఖిల్ నిఖిల్. ఎందుకు నిఖిల్? బాగా ఆడుతున్నాడు. ఆయనని కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తున్నాడు అందరిలో కంపేర్ చేస్తే. ఓకే. కానీ నిఖిల్ పరంగా చూస్తే చాలా వరకు ఫేక్ అని కొంతమంది అంటున్నారు. ఎందుకని అట్లా? ఫేక్ అని కాదు, ఆయన సోనియా ఉన్నప్పుడు కొంచెం బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. తను వెళ్ళిపోయాక నౌ ఈస్ ప్లేయింగ్ హిస్ గేమ్ అనిపిస్తుంది. సోనియా రీఎంట్రీ ఇస్తుంది అంటున్నారు కదా, మరి ఇస్తే బాగుంటుందా? నో, వద్దు ఎందుకు వద్దు సోనియా రీఎంట్రీ? వద్దు, నచ్చట్లేదా? నచ్చట్లేదు అన్నది. ఎందుకు అసలు ఆమె ఎందుకు నచ్చట్లేదు మీకు ఫస్ట్? తను వాళ్ళు గ్యాంగ్గా మెయింటైన్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనిపిస్తుంది. వద్దు, ఆమె మాత్రం మళ్ళీ రీఎంట్రీ అయితే వద్దంటారు. ఓకే. అయితే ఈమెని కంపేర్ చేస్తున్నారు కదా వేరే సీజన్లో ఉన్న వాళ్ళతోటి. సో అంటే రతిక లాంటి వాళ్ళతోటి అలా కంపేర్ చేసిన కరెక్టే అంటారా? నాకైతే ఏం అనిపించట్లేదు అట్లా. ఓకే. అండ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి కదా, గంగవ్వ, తేజ్, టేస్టీ తేజ, హరితేజ, ఇలా పేర్లు వినిపిస్తున్నాయి కదా. వాళ్ళు వస్తే వాళ్ళ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటారా? మరి గేమ్లో ఏమైనా హైప్ వస్తుందా? బాగుంటుంది, ట్విస్ట్ ఉంటాయి. ఓకే. అంటే టేస్టీ తేజ్ అని మనం లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ సీజన్లోనే చూసాం కదా, సో రావడం అట్లా. బట్ ఇంకా ఫస్ట్ 4 సీజన్స్ నుండి వస్తే బాగుంటుంది. టేస్టీ తేజ అయితే ఓకే. అంటే మీరు మెహబూబ్ కూడా వస్తున్నాడు కదా ఫస్ట్ 4th సీజన్. ఓకే, సో ఎలా బాగుంటుంది ఇంకా గేమ్. ఇంకెవరు రావాలనుకుంటున్నారు మీరు?